నమస్తే అందరికీ. ఈరోజు నేను పన్నీర్‌తో ఒక చిన్న ఎక్స్‌పెరిమెంట్ చేశాను. చివరికి అది ఎక్స్‌పెరిమెంట్ కాదు, సూపర్ రెసిపీ అయిపోయింది. ఎలా చేశానో చూపిస్తాను. ముందుగా ఒక చిన్న ప్యాన్‌లో కొద్దిగా జీలకర్ర, సోంపు వేసి మంచి సువాసన వచ్చే వరకు డ్రై రోస్ట్ చేశాను. తర్వాత మిక్సర్ జార్‌లో వేసుకొని కొద్దిగా మిరియాల పొడి వేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మరో ప్యాన్‌లో కొద్దిగా ఆయిల్ వేసి ఉల్లిపాయలు వేగించాను. అవి లైట్‌గా ఫ్రై అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి పచ్చివాసన పూర్తిగా పోయే వరకు ఫ్రై చేశాను. ఆ తర్వాత గ్రీన్ బెల్ పెప్పర్, రెడ్ బెల్ పెప్పర్ వేసి మరో 2 నిమిషాలు వేయించాను. ఇప్పుడు 4 స్పూన్ల టొమాటో ప్యూరీ వేసి బాగా ఉడికించాను. ఇప్పుడు అసలు హీరో ఎంట్రీ పన్నీర్ ముక్కలు వేసి మెల్లగా కలిపాను. తర్వాత కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు, ముందే గ్రైండ్ చేసి పెట్టుకున్న పెప్పర్ మసాలా, ధనియాల పొడి వేసి అన్నీ బాగా కలిసే వరకు కలుపుకున్నాను. కొద్దిసేపు మూత పెట్టి ఉంచిన తర్వాత చివరగా కొంచెం కసూరి మేతి, కొత్తిమీర చల్లి మరోసారి కలిపాను. అంతే, మన పన్నీర్ పెప్పర్ ఫ్రై రెడీ. చూడటానికి ఎంత బాగుందో. తినడం మొదలు పెడితే ఆగడం ఇంకో కష్టం. నేను అయితే చపాతీలో రోల్ చేసుకొని తిన్నాను. చాలా బాగుంది. బ్రెడ్లో పెట్టి శాండ్విచ్లా తినచ్చు, రైస్తో తినచ్చు, లేక స్పూన్తో డైరెక్ట్గా కూడా తినేయచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.